మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 115 కీర్తన 12 వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు జనాంగము అంటున్న మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు అనేక మంది అనుకుంటున్నారు, వారికి వస్తున్న శ్రమలు, వాళ్ళకి వస్తున్న బాధలు, వారికి వస్తున్న ఆర్థిక సమస్యలు బట్టి, అనారోగ్యం బట్టి, ప్రియ దేవుడి బిడ్డ ఎంటాడుతున్న రకరకాల సమస్యలు బట్టి దేవుడు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోకపోతే మాకెందుకు గతి, దేవుడు మర్చిపోకపోతే మాకెందుకు సమస్యలు, దేవుడు మర్చిపోకపోతే మాకెందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, మాకెందుకు విడుదల లేదు, మాకెందుకు ఇమోషన్ లేదు, ప్రభు మనం మర్చిపోయారేమని చెప్పేసి అనేక మంది అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుడి బిడ్డ, మన ప్రభు మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, చూడండి, తల్లి తన బిడ్డని, చంటి బిడ్డని మర్చనేవచ్చు, కానీ నేను మిమ్మల్ని మరవనని దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, కనుక తల్లికైనా తన బిడ్డ మీద ప్రేమ తగ్గచ్చు, కానీ తల్లి అయినా కొన్ని సందర్భాలు మర్చిపోవచ్చు, కానీ తన చంటి బిడ్డని మరవచ్చు, కానీ నేను మిమ్మల్ని మరవను అంటున్నాడు ఆయన. కనుక ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కునకుడు నిద్రపోడు. కనుక ఎప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మనల్ని మర్చిపోక మన యందు దృష్టి నిలిపి మనల్ని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు పెట్టిన కన్నీటి ప్రభు ఆలకించి ఐగుప్తు అనే ఆ చెరలోంచి విడిపించిన తర్వాత వారు అంటున్న మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మనం గమనించినప్పుడు, చూడండి, కీర్తన గ్రంథము 115 కీర్తన 13వ వచనం చూసినప్పుడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును. దేనికి స్తోత్రము కలుగును గాక. ఎవరిని ఆశీర్వదిస్తారంటే, చిన్నలైనా పెద్దలనైనా ఎవరినైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తారు. పిల్లలు వారు చదువుతున్న చదువుల్లోనూ, వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు ఆయన. నువ్వు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు అన్నీ దేవుడు దీవెనకరంగా మారుస్తాడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే, చెడుతనాన్ని విసర్జించి ప్రభువును ఆనుకొని ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయనతో ప్రార్థన అనుభవం కలిగి ఆయనతో సహవాసం కలిగి నువ్వు జీవించగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నిన్ను ఆశీర్వదించుటకైనా శక్తివంతమైన దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మరి నువ్వు జీవించగలవు. ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోదిగా గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, సామెతల గ్రంథము 28:20 చూసినప్పుడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. కనుక ప్రభు యందు నమ్మిక ఉంచేవారు, ప్రభునందు నమ్మకంగా యథార్థంగా ఉండేవారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, యథార్థవంతుల దేవుడు ఆశీర్వదించక మానడు. కనుక నమ్మకమైన వారిని, యథార్థమైన వారిని, నువ్వు చేస్తున్న ఉద్యోగం కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, నువ్వు చేస్తున్న చేతి పనులు కానీ, నీ ఇంట్లో కానీ బయట కానీ నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ప్రియ దేవుడి బిడ్డ, ఎట్టయితే నువ్వు నమ్మకంగా ఉంటావో, నీ నోటి మాట నమ్మకం ఉంటుంది, యథార్థంగా ఉంటుందో, ప్రభు యథార్థవంతులు దీవించకమాండు, ఆయన ఆశీర్వదించకమాండు. కనుక నిన్ను మర్చిపోలేదు. కనుక నువ్వు యథార్థంగా నువ్వు జీవించగలిగితే, నమ్మకంగా నువ్వు జీవించగలిగితే, కనుక నమ్మకస్తులకి ఆశీర్వాదాలు మెండు ఆయన పరలోకం నుంచి ఆయన ఆశీర్వాదాలతోనూ మేలులతోనూ ప్రభు నింపుతాడాయన, ఆయన దీవెనలతో నింపుతాడాయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, చూడండి, అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు ఎప్పుడైతే ఆయన నమ్మాడో, దేవుడు అబ్రహాముని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడండి, దీవించాడు. కనుక అబ్రహాం దేవుని అది నీతిగా ఎంచబడ్డాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, యథార్థంగా ఉన్నాడు. చూడండి, మోషే గురించి సాక్ష్యం ఇస్తాడు దేవుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నమ్మకంగా ఉండు.
మరి నీకు ఇప్పుడు కొంచెం ఉండొచ్చు, ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు. ఒకరోజు నా దేవుడు నిన్ను దీవెనలు మెండుగా ఉంచి అనేక మంది నీ బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, ప్రభు నీ స్నేహితుల కంటే, అందరికంటే కూడా నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుటకు నా దేవుడు శక్తివంతుడు. మూడోదిగా మనం గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ, మరి నీతిమంతులని చూడండి, శాస్త్ర నీతి, పరిచయ నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలని ప్రభు అంటాడు. మత్తయి సువార్త మన 5:20 వచ్చిన నీవు నీతిని ధరించుకున్నప్పుడు నీతిమంతులు ఒక్కరూ లేరు, ఒక్కరు నీతిమంతులు లేరు. ఎవరంటే చూడండి, యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తిస్మం పొందుకొని, ప్రియ దేవుడి బిడ్డ, నీవు నీతిమంతులుగా మార్చబడ్డప్పుడు నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ప్రభువును సొంత రక్షకుగా నువ్వు అంగీకరించి నీ పాప క్షమాపణ కలిగి, కనుక నువ్వు నీతిని ధరించుకోగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు నీతిమంతులుగా దీవించగలిగితే నా దేవుడు నీతిమంతులనైనా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక నువ్వు నీతిని ధరించుకో. ఇంకా రక్షణ లేదేమో, ఇంకా మారు మనసు లేదేమో, ఇంకా దేవుని సన్నిధికి వెళ్తా కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ప్రియ దేవుడి బిడ్డ, నీ కన్నీటికి వేదన కారణం ఇంకా ఆయన సొంత రక్షకుడు అంగీకరించలేదు. మందిరానికి వెళ్తున్నావు, మందిరంలో అనేక పనులు చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పరిచర్యకు ఉపయోగపడుతున్నావు. ప్రభు అది కోరుకోవటం లేదు, కానీ నువ్వు రక్షణ పొందాలి, నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి, ప్రభు రాకళ్ళు ఎత్తబడే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా ప్రభు ప్రియ దేవుడి బిడ్డ ఎవరు అంటే, ఆయన ఎవరైతే ఆయన రక్తంతో కడగబడి నువ్వు నీతిమంతులుగా మార్చబడతావో, నీతిమంతులకి దేవుడు నిండైన ఆశీర్వాదాలతోనూ మేలుతో నింపుటకు దేవుడు శక్తివంతులైన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్డా, స్తోత్రాలయ్య. ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. మమ్మల్ని మీరు మర్చిపోలేదు, ఆశీర్వదిస్తని చెప్పిన దేవానికి స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభు ఎవరైతే కన్నీటి వేదన మధ్య ఆశీర్వాదాలు లేక, దీవెన లేక కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, వారిని మర్చిపోక ప్రతి బిడ్డలని మీరు ఆశీర్వదించి దీవించి ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చి అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.